కార్పొరేట్ లైఫ్ స్టైల్ని అబ్జర్వ్ చేసిన తర్వాతన పబ్బులకి వెళ్దాం, క్లబ్బులకి వెళ్దాం, లాంగ్ డ్రైవ్లకి వెళ్దాం అనేటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టగలిగే మగాడు కావాల్సి వస్తున్నాడు. అది 10,000 25,000 వర్కౌట్ కాదు. దానివల్ల ఆడపిల్లలు ఇట్లాంటి వాళ్ళ మొహం చూడట్లేదు. మినిమం 50,000 రూపాయల జీతం ఉంటే కనుక పనమ్మాయి కూతుళ్ళని ఇస్తున్నారు. మినిమం 1,00,000 రూపాయల జీతం ఉంటే గానీ మధ్యతరగతి అబ్బాయిలకి పెళ్లిళ్ళు కావట్లేదు. అది కూడా ఒక ఆస్తి ఉండి మినిమం 1,00,000 రూపాయలు. మళ్ళీ దాంట్లో అదేదో పదం వాడుతున్నారంట. నేను మొన్న నవ్వుకున్నా అనమాట. ఏంటది, మీ ఇంట్లో వేస్టేజీ డస్ట్బిన్లు ఎన్ని ఉన్నాయి, ఏది అంటే వృద్ధులు, మీ ఇంట్లో కోతులు ఎన్ని ఉన్నాయి అంటే ఆడబడుచులు, వీళ్ళు భారాలు. ఈ స్థాయికి వివాహ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు, ఆలోచనల మార్పుల కారణంగా వీటి మీద ఇంట్రెస్ట్ చూపించకుండా వీటితో ఏమవుతుందిలే అనేటువంటి తత్వంతో ఏదో ఒకటి కొట్టేద్దాం. ఇవాళకి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయండి? 5 లక్షల ఉద్యోగాలు. ఎంత జనాభా? 5 కోట్లు. 5 కోట్ల జనాభాకి 5 లక్షల ఉద్యోగాలు ఉంటాయి కానీ 5 కోట్ల ఉద్యోగాలు ఉంటాయా? లేదు. 50 లక్షల ఉద్యోగాలు ఉంటాయా? ఉంటాయి. ఎవడిస్తా డబ్బులు? ఏం చేసుకోవాలి ఆఫీసర్లను నెత్తిన పెట్టుకుని మనం ప్రాక్టికల్గా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పోనీ